పర్వతాలలో శ్రేష్ఠుడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీ మహావిష్ణువు కోసం కఠోర తపస్సు చేశారు. వారి తపస్సుకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై భద్రుడు రత్నకుడు అనే ఇద్దరు కొడుకుల్ని వారికి ప్రసాదించాడు. భద్రుడు రత్నకుడు తిరిగి శ్రీ మహావిష్ణువు కోసం కఠోర తపస్సు చేయడంతో శ్రీ మహావిష్ణువు భద్రుడు ముందు ప్రత్యక్షమై శ్రీరామచంద్రమూర్తిగా భద్రుడిపై కొలువుదీరి ఉంటానని మాట ఇవ్వడంతో భద్రుడు భద్రాచలంగా మారాడు. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు రత్నకుడి ముందు ప్రత్యక్షమవడంతో ఇదివరకే తన అన్న భద్రుడిపై శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రుడిగా కొలువుదీరి ఉంటానన్నాడు కాబట్టి తాను ఏం కోరుకోవాలో రత్నకుడికి అర్థం కాలేదు. ఆలోచనలో పడిన రత్నకుడు ఎంతకీ వరమడగకపోవడంతో శ్రీ మహావిష్ణువు రత్నకుడి మనసులోని సందిగ్ధాన్ని గ్రహించి శివుడు బ్రహ్మతో పాటు తాను హరిహర హిరణ్య గర్భుడిగా రత్నకుడిపై కొలువై ఉంటానని రత్నకుడికి వరమిచ్చాడు. అలా రత్నగిరిగా మారిన రత్నకుడిపై శ్రీ మహావిష్ణువు శివుడు బ్రహ్మతో కలిసి అన్నవరంలో సత్యనారాయణ స్వామిగా కొలువుదీరాడు. జై శ్రీమన్నారాయణ అని గట్టిగా చెప్పండి.